వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖపట్నం 10 న్యాయస్థానాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కుటుంబ న్యాయస్థానం జిల్లా న్యాయమూర్తి రాధారత్నం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత పెరిగిందని, ఈ వ్యవస్థ సంతోషం, పరమం, సుఖం అనే నినాదంతో కక్షదారులకు కేసుల పరిష్కారం జరుగుతుందని ఆమె తెలిపారు. 2005 సంవత్సరంలో ఏర్పాటైన సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కాన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ ద్వారా దేశవ్యాప్తంగా న్యాయమూర్తులకు, న్యాయవాదులకు శిక్షణ ఇస్తూ తద్వారా కక్షదారులకు కేసులు పరిష్కారం రాజీ పద్ధతిన జరుగుతుందన్నారు. ఈ శిక్షణ ఈ నెల 24వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. Supreme Court Mediation and Conciliation Committee. Conflicts are unavoidable in any society for a variety of reasons: political, economic, social, cultural and religious. And with conflicts, there is also the need to develop mechanism for conflict resolution. The Honorable Supreme Court వారు ఇచ్చిన డైరెక్షన్స్ తో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ఏర్పాటు చేసిన 40 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి ఇది. దిస్ ఈజ్ ఫర్ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్, హౌ టు కండక్ట్ అండ్ హౌ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టీస్ అన్నది ఒక రిఫరల్ జడ్జెస్, ఆల్ జడ్జెస్ ఆర్ రిఫరల్ జడ్జెస్ హియర్. ప్రతి కేసులోనూ కూడా ఒక స్టేజ్లో మీడియేషన్ కానీ కన్సిలియేషన్ కానీ ట్రై చేయాలి. అంటే ప్రతిదీ కోర్టుకు వెళ్ళి కోర్టులోనే పరిష్కారం అంటే కొద్దిగా టైం అవుతుంది కాబట్టి మధ్యలో ఒక స్టేజ్లో సెటిల్మెంట్ చేసుకునే అవకాశం పార్టీలకు ఇస్తుంది అన్నమాట కోర్టు. అప్పుడు పార్టీస్ వాళ్ళంత వాళ్ళు ముందుకు రావచ్చు. కోర్టు కంపల్సరీ మేము రిఫర్ చేస్తాం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రిఫర్ చేస్తాం. అక్కడ మీడియేటర్స్ ఉంటారు. ఆ మీడియేటర్స్ వీళ్ళ మధ్య ఉన్న ఇష్యూ ఏంటి, డిస్ప్యూట్ ఏంటి, అది సెటిల్ చేయబడేదా చేయలేనిదా అని చూసి ఇన్ కేస్ సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటే వాళ్ళకి లీగల్గాను ప్రాక్టికల్గాను వాళ్ళ డిస్ప్యూట్స్ చూసి అది సెటిల్ చేసే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి సెటిల్మెంట్ టర్మ్స్ రాస్తారు.